గైస్ ఫైనల్లీ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ అయితే కొట్టించేసాము. సో గైస్ ఫైనల్లీ అయితే బౌద్ధ స్తూపం దగ్గరికి వచ్చినాము. సార్ ఇప్పుడు ఇక్కడ తేలు పెట్టారంట అన్ని. బాణాపురంలో బాణాలు దాచారు అన్నారు, ముజ్జిగోళ్ళు ముచ్చట్లు ఆడారు, గోగులు గోగిలి పెళ్ళి ఆడారు, గోగిలి పెళ్ళి గోగులు కాశారు అన్నారు. ఆ రాజులు పరిపాలించింది గద్దండి ఇది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బౌద్ధ స్తూపం వాళ్ళు ఎలా రాజు పోయి వాళ్ళు కొట్టుకుంటే కిసుకుని చంపి బిగులు అది పెట్టిండు కొట్ట. కిసుకుడు కొట్ట బయలు గొనమంటారు. నేల కొడపేట దగ్గర ఉంది అది. అక్కడ వాళ్ళు గొన ఉండదు ఇక్కడ ఇంటి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే బౌద్ధ స్తూపం అన్నారు కదా, స్తూపం అంటే సమాధి అంట. అది సో ఈయన బౌద్ధుడిది ఒక ఎముక అనేది దాంట్లో ఉంది అని అంట. సో ఆ సమాధిని అలా కట్టారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. రెండో శతాబ్దం 2000 సంవత్సరాలది. 2000 సంవత్సరాల దాంట్లో ఏమన్నా ఉందా బౌద్ధ స్తూపం అది? దాంట్లో ఏంటంటే ఒక రౌండ్ ఉంటుంది అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ మనం వెళ్ళొచ్చా లోనకి? వెళ్ళటానికి ఖమ్మం కిల్లా కాడ దారి ఉంటుంది భూమిలో. ఇక్కడ నుంచి ఖమ్మం కిల్లాకి దారుందా? యాక్చువల్గా మనం ఎవ్రీ 6 months ఒకసారి మనం ఈ అర్బన్ ఎస్కేప్ అని రైడ్ ఒకటి మనం ప్లాన్ చేస్తాము మన షోరూమ్ తరఫున. సో ఇదేంటంటే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకొని ఇంకా మోర్ న్యూ వెహికల్స్ గురించి తెలుసుకోవడం కానీ, న్యూ ప్రొడక్ట్స్ లాంచింగ్ గురించి కానీ, లేదంటే మనం రైడింగ్ అది ఎలా ఇది అవ్వాలి, ఏంటి కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఇచ్చేయాలన్న దాని గురించి మనం ఈ రైడ్స్ అనేది పెడుతుంటాం. సో దయచేసి ఏం లేదు, ఇప్పుడు మనం ఒక సిటీలో వెళ్ళే వరకు ఒక లైన్ ఫాలో అవుతూ వెళ్ళాలి సింగిల్ లైన్లో. ఆఫ్టర్ దట్ మనకి ఉన్న ట్రాఫిక్ని బట్టి మనం 2 lanes అనేది ఫస్ట్ వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ని బట్టి ఫస్ట్ రైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫాలో అవుతూ దయచేసి అలానే వెళ్తూ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే మనం రేపు మీరు ఏదన్నా ఆఫ్ రోడ్ కానీ ఏదైనా లాంగ్ రేస్ కానీ ఏదన్నా మీరు ప్లాన్ చేసుకున్నా మీకు ఆ కమ్యూనిటీలో మీరు వెళ్ళి ఆ సిగ్నల్స్ని బట్టి దాన్ని బట్టి మీరు ఎలా రైడ్స్లో ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా మీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దాని పర్పస్ మనం చేస్తున్నాము. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఇది ప్రతి ఇయర్ చేస్తా ఉంటారు? అవునండి, ఎవ్రీ 6 months. ఇది ఎందుకు చేస్తున్నారు? మెయిన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం, మన కమ్యూనిటీ రైడర్స్ డెవలప్మెంట్ దాని పర్పస్ ఉంటుంది. ప్లస్ సేఫ్టీ, దానికి ఎలా డ్రైవింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రైనర్ ఉంటారు, ఆ ట్రైనర్ రైడర్ అనే ఎక్స్పీరియన్స్ రైడర్ అనే అతను మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తను చెప్తారు అనమాట, ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవి. ఓకే, అంటే మీరు సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకుంటున్నారు రైడ్ చేసినప్పుడు? డెఫినెట్లీ హెల్మెట్ కంపల్సరీ. దాంతోపాటు మనకి అంబులెన్స్ కూడా ఉంటుంది మనతో పాటే సేఫ్టీ పర్పస్. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ లేకుండా అయితే మేము రైడ్ చేయం, సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా. ప్రతి రైడ్ లో మీకు అంబులెన్స్ డెఫినెట్గా ఉంటుందండి, మ్యాండేటరీ అది. థ్యాంక్ యూ. కేటీఎం షోరూమ్ వాళ్ళు మనకి పెట్రోల్ కూడా కొట్టించేశారు. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం? బౌద్ధ స్తూపం, నేలకొండపల్లి బౌద్ధ స్తూపం ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ప్రెసెంట్ అయితే ఇన్ని బైక్స్, కేటీఎం బైక్స్ అన్నీ ఒకటేసారి, ఇన్ని బైక్స్. సో చాలా అట్రాక్టివ్ గా ఉంది, పబ్లిక్ కూడా ఆగి చూస్తున్నారు. అసలు ఇన్ని బైక్స్ ఒకటేసారి చూడడం అంటే వింతగా ఉంటుంది కదా. సో అఫీషియల్ వాళ్ళు కేటీఎం ఈ అన్న వల్లనే మొత్తం ఈ రైడ్ జరుగుతుంది. ఈ కేటీఎం షోరూమ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము ఖమ్మం బైకర్స్ నుంచి.
ఇక్కడికే ఈ ప్లేస్ కే ఎందుకు వచ్చినామనంటే చాలా మంది ఖమ్మం టూరిజం ప్లేసెస్ అని కొడితే ఎక్కువ రేటింగ్స్ బౌద్ధ స్తూపం అని చెప్పేసి అని అన్నారు. దీన్ని అసలు ఇది ఏంటో తెలియదు, ఎవరికి మాకు తెలియదు. సో అక్కడ కొన్ని బోర్డింగ్స్ అయితే ఉన్నాయి, దాంట్లో చూసి నేను చెప్పడానికి అయితే మీకు ట్రై చేస్తా. సో చూడడానికి అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ పిరమిడ్స్ ఉంటాయి కదా ఈజిప్ట్ లో, ఆ పిరమిడ్ లాగా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ బ్రిక్స్ తో కట్టారు. ఈ బ్రిక్స్ కూడా చూడండి వేరే లాగా, మన ఇంట్లో కట్టుకునే బ్రిక్స్ కాదు. ఒక్కొక్క బ్రిక్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. ఓకే, సో వీళ్ళు మా అందరికి కూడా ఏం తెలియదు, చూస్తున్నాం ఇక్కడ ఏముంటది అక్కడ ఏముంటది అని. హాయ్ చెప్పండి బ్రో ఒకసారి. ఇదే మా టీం అంతా ఖమ్మం KTM షోరూమ్ లో ఉంటారు అన్నవాళ్ళు. ఈ అన్నవాళ్ళ వల్లే మనకి రైడ్ ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఆడున్నారు, వాళ్ళని అడుగుదాం. అక్కడ ఉన్నారు ఆంటీ వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళకి ఏమో తెలిసేమో అడుగుదాం. హాయ్ అండి, ఇది బౌద్ధ స్తూపం అన్నారు కదా, అసలు ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటి? బుద్ధుడిది. ఒకసారి ఇట్లా అండి, బుద్ధుడిది అంటే అయ్యో సిగ్గుపడతలేదా అండి? అంటే ఇక్కడ ఉంటారు కదా, అంటే మినిమం తెలిసి ఉంటది కదా మీకు? తెలియదు నాన్న. తెలియదా? మేము పని చేసే వాళ్ళంగా. మన ఖమ్మం కిల్లాలో కూడా, కిల్లా నుంచి వరంగల్ కు ఉందన్నారు. వరంగల్ గోల్కొండ, వరంగల్ నుంచి మళ్ళీ అక్కడికి. అర్థం కాలే. ఇక్కడ వరకు కూడా ఉందంటారండి, ఇక్కడ నుంచి కిల్లా నుంచి ఇక్కడ వరకు ఉందంటారు, లోపల దారి ఉందంటారు. ఎక్కడ సార్ అక్కడ నుంచి మళ్ళీ వరంగల్ గోల్కొండ, అక్కడ ఖమ్మం నుంచి మళ్ళీ. ఓకే ఓకే, మీకైతే వాళ్ళు చెప్పింది అర్థమైందా? ఇక్కడ నుంచి మన ఎక్కడి దాకా? ఖమ్మం నుంచి వరంగల్. ఓకే, ఇక్కడ బౌద్ధ స్తూపం వెనకాల కనిపిస్తుంది కదా, ఇక్కడ బౌద్ధ స్తూపం నుంచి అండర్ గ్రౌండ్ లో నుంచి మన ఖమ్మం కిల్లాకి కనెక్షన్ ఉంది అని చెప్పేసి ఈ అంకుల్ అంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఈ ఆంటీ వాళ్ళు అయితే ఇట్లా అని చెప్పేసి అని అన్నారు. సో మనకి అక్కడ మాది ఖమ్మం కాబట్టి, మా ఖమ్మంలో ఎట్లా అంటే ఖమ్మం నుంచి వరంగల్ కి ఈ స్వరంగ రూట్ లో అంటే ఏమంటారు దాన్ని, సొరంగ మార్గం అంట. అక్కడ నుంచి మా జాన్ జబ్బా చెప్పాడు. సో ఓకే, లెట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. థ్యాంక్ యూ ఆంటీ. ఎక్కడ సార్ కాదు, ఉప్పి చిన్నపిల్లగాని నేను, మనదేం లేదు యూట్యూబ్ ఛానల్. అట్టగాదులే కానీ ఒకప్పుడు బౌద్ధ అంటే విరాట్రాజు గద్దె, విరాట్రాజు గద్దె, ఇది విరాట్ రాజు గద్దె. వాళ్ళు ఇక్కడ అక్కడ ఉంటుంది ఒకటి విరాట్రాజు గద్దె అంటే ఇప్పుడు ఇదేమి మన ఈ రెండు దాశారు అన్నారు, ముజ్జిగోళ్ళు ముచ్చట్లు ఆడారు, గోవులు గోకిలి పెళ్ళి ఆడారు, గోకిలి పెళ్ళి గోవులు కాశారు అన్నారు. ఆ రాజులు పరిపాలించింది గద్దె అండి ఇది. అయితే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ బౌద్ధ వాళ్ళు విరాట్రాజు పోయి ఆడు కొట్టుకుంటే కిస్పూడి చంపి బిగుడు ఆడు పెట్టిండు కొట్ట, కిస్పూడి కొట్ట బయలు గొనమంటారు. నేల కొడపల్లి దగ్గర ఉంది అది, అక్కడ వాళ్ళు గొన ఉండదు. ఇక్కడ నుంచి పోయిన విరాట్ రాజు అనే ఆయన ఎవరు? విరాట్ రాజు అన్నారు కదా, ఆయన ఒక రాజు. ఓకే, రాజు ఏం చేసిందంటే అప్పుడు ఒక చెట్టు ఉంది, నేను ఒక మన చెట్టు ఉంటుంది, ఒక చెట్టు జమ్ము చెట్టు. ఆ జమ్ము చెట్టు కింద బాణాలు దాచారు సార్. అప్పుడు బాణాలు దాచినాక వాళ్ళు పైకి ఎక్కినాక బాణాలు వేసినట్టు చుట్టుపక్కల ఊర్లలో. ఓకే, బాణాపురంలో బాణాలు దాచారన్నారు, గోవలు మాట్లాడారన్నారు, ముజ్జిగోళ్ళు ముచ్చట్లాడారన్నారు, గోకిని పిల్ల గోగులు కాశారన్నారు, బుద్ధాల ఉందని చెప్పారు. బుద్ధాల బుద్ధుడి విగ్రహం ఉందా? అంటే బుద్ధుడి విగ్రహం అక్కడ లేదనుకో. బౌద్ధ స్తూపం అంటే నాకు తెలిసింది ఏంటంటే బుద్ధుడిది ఏదో బోనో ఏదో లోన్ ఉంది అని అన్నారు. ఆయన ఒక ఎంకే ఒకటి, ఒక ఎముకే, అందుకని బౌద్ధ స్తూపం ఉంటుంది దాన్ని. అది ఏందనుకుంటున్నావు, అది అది ఒక స్తూపమే అది. ఓకే, ఒక ఆయన ఎముక ఇక్కడ ఉంది అని అన్నారు కదా, సమాధి అండి అది. ఓహో, ఇక్కడ సమాధి అంది, సమాధి. ఓకే ఓకే, స్తూపం అంటే సమాధి. ఓకే ఓకే గైస్, ఒక మంచి ఇన్ఫర్మేషన్, ఒక గుర్తుకు పెట్టారు. అట్లా కాదు, వే చూపిస్తాను.
సో ఇక్కడ దీని ఇన్ఫర్మేషన్ అటు ప్రాబ్లం. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దీని గురించి ఏంటి అనేది నోటీస్ బోర్డ్ లాగా, అంటే ఒక బోర్డు మీద రాసేసి పెట్టారు. వెనకాల చూశాను, వెనకాలేమో నార్మల్ గా అది మొత్తము అంటే కనిపించట్లేదు, ఎప్పుడుదో అంట, కొత్తది బయట ఉంది అని చెప్పేసి అని అన్నారు. సో ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఫుట్ పాత్, ఈ చెట్లు కానీ చాలా 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 బాగా యూనిక్ గా చేశారు. అక్కడ ఏదో ఉంది, అది ఏంటో చూద్దాం. ఈడేదో రాశారు, ఒక్క నిమిషం ఆగు. బౌద్ధ స్తూపం పైకి ఎక్కడం గాని, చేతి వ్రాతలు రాయడం గాని, దీన్ని పాడు చేయడం గాని నేరం. అలా చేసినట్లయితే చట్టంలోని 31 విభాగం ప్రకారం 3 నెలలు జైలు శిక్ష పెడతారంట, ఒక 5,000 జరిమానా పడుతుంది. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా. సో చెప్పాను కదా, బౌద్ధ స్తూపం గురించి బయట ఒక బోర్డు మీద ఇన్ఫర్మేషన్ దాని మీద రాసి పెట్టారు అని, అదే ఈ బోర్డు. సో ఈ బోర్డులో ఉన్నది కొంచెం పాస్ చేసుకొని చదవండి. సో చాలా పెద్దగా ఉంది, వీడియో లెంత్ అయింది కాబట్టి నేను నార్మల్గా అలా పెట్టాను. ఇంగ్లీష్లో కావాలన్నా కానీ పైన ఉంది. సో ఇది ఇవాళ వీడియో. సో ఈ రైడ్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ Jan 26కి రిపబ్లిక్ డే రోజు మళ్ళీ వీళ్ళు పెడుతున్నారు. ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడికి రైడ్ చేసేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పింగ్ చేయండి. సో కలిసి వెళ్దాం ఈసారి Jan 26కి. బాయ్.